గతంలో టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ను 1.6 కోట్లు మోసం చేసిన కేటుగాడిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతకు ఎవరతను? అసలు రిషబ్ పంత్ అతడి చేతిలో ఎలా మోసపోయాడంటే 25 ఏళ్ల మృణాంక్ సింగ్ గతంలో హర్యానా తరపున అండర్-19 క్రికెట్ ఆడేవాడు. ఈ క్రమంలో విలాసాలకు అలవాటు పడిన ఈ కేటుగాడు స్టార్ హోటల్స్ సహా పలువురు సెలబ్రిటీలను సైతం మోసం చేశాడు. ఇతగాడి బారిన పడి మోసపోయిన వారి జాబితాలో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ సైతం ఉన్నాడు. పంత్ వద్ద ఏకంగా 1,60,00,000 దోచుకున్నాడు. విలాసాలకు అలవాటు పడిన మృణాంక్ సింగ్ 5 స్టార్ హోటల్స్లో బస చేస్తూ తనను తాను ఐపీఎల్ ప్లేయర్ అని 2014 నుంచి 2018 వరకు తాను ముంబై ఇండియన్స్ తరపున ఆడానని చెప్పుకునేవాడు. అలా ఎంతోమంది అమ్మాయిలను తన వలలో వేసుకున్నాడు. అంతేకాక స్టార్ హోటల్స్లో బస చేస్తూ బిల్లు కట్టకుండా ఎగ్గొట్టి వెళ్ళిపోయేవాడు. ఇలా ఉండగా తొలిసారి 2022లో మృణాంక్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్లో బస చేసిన నిందితుడు 5,50,000 బిల్లు కట్టకుండా వెళ్ళిపోయాడు. దీని గురించి హోటల్ సిబ్బంది అడిగితే అడిడాస్ వాళ్ళు బిల్లు కడతారని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత హోటల్ సిబ్బందికి 2 లక్షల ట్రాన్సాక్షన్ ఐడి చూపించాడు. కానీ అది ఫేక్ అని తేలింది. దీంతో తాజ్ ప్యాలెస్ హోటల్ వాళ్ళు డబ్బుల కోసం అనేక సార్లు మృణాంక్కి ఫోన్ చేశారు. అతడి నుంచి ఎలాంటి స్పందన లేదు. చివరకు ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో హోటల్ వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. అతడి మీద ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మృణాంక్ కోసం గాలింపు మొదలుపెట్టారు. విషయం తెలుసుకున్న నిందితుడు తన జాడ తెలియకుండా జాగ్రత్త పడి చివరకు తాను దుబాయ్లో సెటిల్ అయ్యానని అందరినీ నమ్మించాడు. దీంతో అతడి మీద లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఇక తాజాగా డిసెంబర్ 25న హాంకాంగ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా ఇమిగ్రేషన్ అధికారులు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మృణాంక్ 2020-21లో రిషబ్ పంత్ను 1.6 కోట్ల మేర మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని బాధితుల జాబితాలో క్యాబ్ డ్రైవర్లు, అమ్మాయిలు కూడా ఉన్నారు. పలు బార్లు, రెస్టారెంట్ల సిబ్బంది కూడా ఉన్నారు. మృణాల్ ఫోన్ను పరిశీలించిన పోలీసులు అమ్మాయిలతో అతడు అసభ్యకరంగా దిగిన ఫోటోలను గుర్తించారు. అంతేకాక అతడు డ్రగ్స్ కూడా కొనుగోలు చేశాడని గుర్తించారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో అతడిపై కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని హిందూ కాలేజ్ నుంచి కామర్స్లో డిగ్రీ చేసిన మృణాంక్ రాజస్థాన్లోని ఓపీజేఎస్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతన్ని తల్లిదండ్రులు పట్టించుకోవడమే మానేశారు. అయితే ప్రస్తుతం మృణాంక్ పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే విలాసాలకు అలవాటు పడి స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ని మోసం చేసిన మృణాంక్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.